లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదర్శనను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం లక్షడిపేట పట్టణంలోని మోదెళ్ల రోడ్డు వెంకటేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదక్షిణను ఈ నెల 12న సోమవారం రోజు ఉదయం 8:15 భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణంలోని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ ఆలయ హడక్ కమిటీ సభ్యులు పోడెటి శ్రీనివాస్ గౌడ్, పల్లెర్ల మనోహర్, జగన్మోహన్ రెడ్డి, పాదం శ్రీనివాస్, మెట్టు రాజు, వీరమల్ల హరిగోపాల్, ముత్తె తిరుపతి, తగరపు సత్యనారాయణ, కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొదటి రోడ్లో ఉందో దానిపైన ఈ స్వామి వెలిసినట్టు అందరికీ ఇద్దరికే ప్రచారంలో ఉండే భక్తులు కూడా చాలామంది వస్తుండ్రి. ప్రస్తుతం ఇప్పుడు దీనికి ఒక కార్యక్రమం పెట్టి దీనికి ఒక గుడి కట్టి లేకపోతే దీనికి ఒక సౌకర్యం ప్రజల కొరకు చేయాలని ఆలోచన మీద ఈనాడు సందర్భంగా 12వ తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన కార్యక్రమం ఉందో దానికి సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ పేరు నమస్కారం. దీనికి గాను ప్రజలంతా మొదలే కాదు, లక్షపేట మున్సిపాలిటీ కాదు, మండలే కాదు, ప్రజలంతా ఒక మంచి భగవంతుడి కార్యక్రమంలో ఉండి భగవంతుడి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఒక నమ్మకం కుదిరినటువంటి సందర్భాలు మేము కూడా ఇదివరకు 2-3 సార్లు రావడం అన్నిటిలా భగవంతుడు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా ఇక్కడ కోడేటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ 12వ తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన చేసుకొని ఆనాడే గారి అయ్యగారు వారి ఆధ్వర్యంలోనే పూజ జరుగుతుంది. ఆ పూజ కార్యక్రమంలో ఈ ప్రదర్శన చేసిన తర్వాత మీద కార్యక్రమం ఉంటుంది, భజన కార్యక్రమం ఉంటుంది. ఆ భజన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని తర్వాత అన్నప్రసాదం కూడా జరుగుతుంది, భోజనం కూడా తినాలని. ఈ కార్యక్రమంలో ఒక పార్టీ కాదు, ఏ పార్టీ లేదు, అందరి అభిప్రాయాలు దేవునికి ఒకటే, దేవునికి అందరూ సమానమే. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండొద్దు. ఇది ఒక కోడేటి శ్రీనివాస్ గౌడ్ సొంతమే కాదు, మా సొంతమే కాదు, అందరి భగవంతునిది, అందరి పాత్ర ఉండాలి. ఇది అందరి భగవంతుడు కాబట్టి చాలా మటుకు వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ దగ్గర ఎక్కడ కూడా లేదు. దీన్ని వెనకటి నుంచి కూడా ఇక్కడ ఈ గుట్టలో వెలిచినందుకు మన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని తగినటువంటి తోసిన కాడికి సహాయ సహకారాలు అని చెప్పి అందించాలని చెప్పి కోరుకుంటూ రేపటి 12వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి గుట్ట మీద స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి మరి గుహలో వెలిసాడని చెప్పేసి పూర్వము దాదాపు 3-4 తరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు లక్షడిపేట చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు, లక్షపేట ప్రజలు కావచ్చు, మరి ఇక్కడ మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం. మరి కరువు కాటకాలు ఏర్పడినప్పుడు లక్షడిపేట పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మరి ఇక్కడ కప్పతల్లి ఆట ఆడి వరద పాయసం పోసినట్లయితే అదే రోజు తప్పకుండా వర్షం కురిసి ఎన్నో పంటలు మరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మరి చరిత్రలు కూడా చెప్పాయి. మా చిన్నతనంలో కూడా మా తాతల తండ్రులు కావచ్చు, ఇతరత్రలు కావచ్చు, మరి ఇక్కడికి ప్రతి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వంటలు చేసుకొని దేవునికి మొక్కులు ఒడ్డెక్కించుకొని మరి ఎంతో సుఖ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. తద్వారా మరి ఏదైతే మా నాన్నగారు ఉండేనో మరి వారు చెప్పినటువంటి సూచన మేరకు ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి వారు ఇప్పుడు అంటుండేవారు. వారి తదనంతరం మరి 2018లో మేము అప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎత్తైన ముంగట ఉన్నటువంటి కొండ ఎత్తైన దాన్ని చదును చేసి
మరి అప్పుడే మరి ప్రారంభం చేయడం జరిగింది. తదనంతరం ఇటు దేవాలయ నిర్మాణానికి మరి 10% 20% కంట్రిబ్యూషన్ కడితే ఎండోమెంట్ వారు కూడా మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసినప్పుడు అప్పటి ప్రభుత్వం మరి మంత్రి గారికి కూడా మనం తీసుకువెళ్ళడం, వారు కూడా 50 లక్షల రూపాయల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము వెంటనే దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే 2021 సంవత్సరంలో ఎండోమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించి అట్టి ప్రజా విరాళ అమౌంట్ను కూడా మరి కట్టడానికి మేము ముందుకెళ్ళడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల అది మనకు శాంక్షన్ కాకపోవడం, అది కొంత ఆలస్యమైనప్పటికీ మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము మరి టీటీడీ దేవస్థానం వాళ్ళని సంప్రదించి మరి సార్తో దాని ముందుకు పోయినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసినప్పుడు ఈ యొక్క స్థలం చాలా అనువుగా ఉంది, తప్పకుండా ఇక్కడ ఆలయం ఉండాలి, మరి దానికి మేము కృషి చేస్తాం, మేమంతా విరాళాలు మీరు కూడా సేకరించండి అని చెప్పినప్పుడు దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో మరి వాళ్ళు ఏదైతే ఈ రాబోయేటువంటి శ్రావణ మాసం వరకు విగ్రహాలను వాళ్ళు పంపిస్తామని చెప్పడం, అదేవిధంగా మరి దానికి ఒక ఆలయ విశిష్టత ఉన్నది కాబట్టి దీనికి తప్పకుండా మీరు రేపు వచ్చేటువంటి వైశాఖ శుద్ధ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. 200 సంవత్సరాలకు ఒకసారి కానీ ఎటువంటి గ్రహాలు కలిసేటువంటి పరిస్థితులు రావు. అటువంటి రోజున తప్పకుండా మీరు ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్లేస్లో గిరి ప్రదక్షిణ చేపట్టండి అని చెప్పి వాళ్ళ సూచన మేరకు మరి గౌరవ పెద్దలందరి సూచన మేరకు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేపట్టడం జరిగింది. కాబట్టి లక్షెట్పేట మండల పట్టణ ప్రజలు చుట్టూ నలుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఈ యొక్క సదావకాశాన్ని మరి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కొండపై మరి గిరి ప్రదక్షిణ అవకాశం కూడా ఎక్కడ లేదు కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మరి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏదో ఒక వ్యక్తిదో ఒక మనిషిదో అని చెప్పేసి ఆలోచించకుండా ఇది అందరిది. దయచేసి ఇక్కడ ఎవరిది ఒకరిది కాదు, ఎవరి స్వార్థం కోసం కాదు, ఇది కేవలం ఒక మంచి కార్యక్రమం, దేవుని కార్యక్రమంగా తీసుకొని చేయడం మాత్రమే జరుగుతుంది. కానీ ఎటువంటి స్వార్థాలతోనే కానీ ఎటువంటి ఆపేక్షతోనే కానీ ఈ కార్యక్రమం చేయడం లేదు. దయచేసి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా పాత్రికల ద్వారా కావచ్చు, లేకుంటే ఇంకే రకంగానైనా వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి మేము కూడా మరి అందరం సహాయ సహకారాలు అందిస్తాం. వారు ఒకవేళ ఎవరైనా ఇంకా రాబోయే రోజులలో ఇంకెవరైనా ముందుండి దీన్ని ముందుకు నడిపిస్తానా తప్పకుండా నేను వారిపై వెనుక ఉండి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసి ఆ భగవంతు కృపకు పాత్ర కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఒక గుహ యందు శంకు చక్రాలతో పట్టే నామాలతో వెలసి ఉంచి భక్తులందరినీ కూడా మరి వాళ్ళ యొక్క అభిష్టాలను నెరవేరుస్తూ ఉన్నాడు. పూర్వం 300 సంవత్సరాల క్రితం నుండే ఈ ఆలయము వెలిసినట్లు చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చి స్వామివారిని ఎవరైతే సేవించి వారి యొక్క మనో అభిష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ కార్యక్రమాన్ని, ఈ ఆలయాన్ని మరింత డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలి, ప్రజలందరి యొక్క సుఖ సంతోషాలు వెల్లివిరియాలి, లక్షెట్పేట మండలంలోని ప్రజలందరూ కూడా ఆనందమైనటువంటి జీవితం గడపడానికి కొరకు మరి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు. అయితే ఈ ఆలయ అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆలయ కమిటీ అధ్యక్షులు కోడేటి శ్రీనివాస్ గారికి కలగడం, దానిని తిరుమల తిరుపతి దేవస్థానంకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడము, వారు కూడా శ్రావణ మాసంలో స్వామివారి యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం. అయితే ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే ముందు ఈ ఏరియాలో ఒక కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయము లేదు కాబట్టి ఈ ఆలయము కూడా గిరి ప్రదక్షిణకు చాలా చాలా అనువుగా ఉన్నది. అందుకే వచ్చినటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానము అధికారులు దీన్ని గుర్తించి మరి వచ్చే 12వ తారీఖు 5వ నెల 2025 వైశాఖ పౌర్ణమి సోమవారం రోజున 8:15 గిరి ప్రదక్షిణ భక్తులందరూ కూడా గోవింద నామాలతో ఆయన యొక్క నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని మరి మన యొక్క ఆజ్ఞను, మీ ఆలయాన్ని మీరు అభివృద్ధి చేసుకొని ఆ అంశము మా మనసులో ఉండాలి, అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.